ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజున పరిశుద్ధ దినం, ఆదివారం కాబట్టి దేవుడు ఏమని అంటున్నాడంటే, పరిశుద్ధ దినమును మీరు మరవకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు 6 దినములు మనవి అనగా మనము పనిపాటలు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, కూలి పని చేసుకోవచ్చు, స్కూళ్ళకు వెళ్ళొచ్చు, టీచర్స్ పని చేయొచ్చు. ఏ పని అనగా వృత్తి చేసుకునేవారు చేసుకోండి. ఎన్ని రోజులు? 6 రోజులు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. 7వ దినమున దేవుని విశ్రాంతి దినం. అందుచేతను యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించెను, దాన్ని పరిశుద్ధపరచెను. ఈ మాటలు నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. దానిని ఇంగ్లీష్లో హోలీడే అని అంటారు. అది ఆదివారంగా పరిగ్రహించబడింది, సండే. కాబట్టి ఆశీర్వదించబడిన దినమును నీవు మందిరమునకు రాకుండా తప్పిపోకూడదు. ఆటంకాలు కలుగజేసే సాతానుడు వాడు ఎన్నో రకాలుగా నిన్ను మందిరానికి రానియకుండా చేస్తూ ఉంటాడు. నీకు దేవుని మాటలు వినాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా అన్ని పనులను పక్కకు పెట్టి దేవుని మందిరానికి నీవు రావాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అక్కడ దేవుడు మాట్లాడతాడు. ఎక్కడండి? మందిరంలో. నీవు పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని సంఘములో వాక్యాన్ని వినాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారును దీవించబడతారు. కాబట్టి ఆదివారము తప్పిపోకుండా మందిరమునకు వెళ్ళాలి. కొన్ని సంఘాలలో ఈ రోజుల్లో ఎన్నో ఆరాధనలు కూడా జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రార్థనా వీరుల సంఘంలో కూడా 3 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వారికి చాలా అనుకూలమైన సమయముగా ఆదివారంగా సంఘ కాపరులు ఆయా సమయాలను ఏర్పాటు చేసి ఆరాధన జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటే నీవు మధ్యాహ్న కాలము రావచ్చు, లేకపోతే మధ్యాహ్నము నీకు జాబ్ డ్యూటీ ఉంటే నీవు సాయంకాలం రావచ్చు, లేకపోతే సాయంకాలము నీకు జాబ్ ఉంటే నీవు ఉదయకాలం రావచ్చు. ఈ విధంగా అనేక సంఘాలలో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీవు తప్పిపోకుండా ఆ పరిశుద్ధ దినమున నీవు పరిశుద్ధపరచబడడానికి నీవు మందిరానికి రావాలని ప్రభు పేరట ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరమని వాక్యం అంటుంది. ఎందుకంటే 7వ దినమున నా మందిరమునకు వచ్చేవారిని నేను దీవిస్తాను అని అన్నాడు. కాబట్టి నీవు మందిరానికి వెళుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఈ రోజున తెలియజేయాలని, 7వ దినము దేవునిదని, 6 దినములు నీవని దేవుడి మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నీ మందిరానికి వెళ్ళేటప్పుడు కానుకలను తీసుకొని వెళ్ళు. ఆ మందిరములో కానుకలను అర్పించేటప్పుడు నీవు కానుకలు కూడా ఆ మందిరంలోనికి తీసుకొని రావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ కానుకలను కాపరి చూడడు, ఎవరు చూడరు. కానుకలు వేసే సమయంలో
ఆ బాక్సులలో మీరు మీ కానుకలను ఆదివారం రోజున మీరు వెయ్యాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మరి 6 రోజులు నీవి, 7వ రోజు దేవునిది. దీన్ని ఆచరించాలని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక దేవునికి స్తోత్రం. మరి నిన్ను చూసేవాడు ఒక్కడున్నాడు, ఆయన్నే యేసు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.